ఇది పోకో X8 Pro. దీని ముందు వర్షన్ పోకో X7 Proని నేను 2 సార్లు కొన్నా. ఒకటి రివ్యూ చేయడానికి కొన్నాను, తర్వాత ఒక కంపారిజన్ వీడియో తీసుకొచ్చా, దానికోసం మళ్ళీ కొన్నాను. యాక్చువల్గా ఆ ఫోన్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, సరిగ్గా ఆటోమేట్ చేయాలి ఆ ఫోన్ని. సో ఆ ఫోన్ అమ్మేటప్పుడు కూడా కొనేవాళ్ళు చాలా తక్కువ అడిగారు. నేను 2 ఫోన్లు అమ్మినప్పుడు దాదాపు 10,000 రూపీస్ లాస్ అయిపోయా. సరే ఇంకా ఈ ఫోన్ కూడా అలాగే ఉంటుంది, వద్దులే రివ్యూ అవసరం లేదు, కొనద్దులే అనుకున్నా. కాకపోతే కామెంట్స్లో చాలామంది పోకో X8 Pro రివ్యూ ఖచ్చితంగా చేయని చాలామంది కామెంట్ చేశారు. సరే ఇంకా ధైర్యం చేసి ఆర్డర్ చేశాను. ఈ ఫోన్ డెలివరీ అయ్యేదాకా కూడా నాకు కొంచెం భయంగానే ఉండింది. బట్ వన్స్ నేను ఈ ఫోన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ చాలా చేంజ్ అయింది. అఫ్ కోర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏదైతే ఈ ఫోన్లో నేను బాగోదు అనుకున్నానో కొన్ని ఆస్పెక్ట్స్ నిజంగానే బాలేవు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. సో ఏంటవి? ఏ డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ బాగుంది, ఏ డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ బాగాలేదు, సో ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఈ ఫోన్ తీసుకుంటే ఎవరికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ చాలా లావుగా కనిపిస్తుంది. నార్మల్ ఫోన్ బాక్సెస్ కన్నా ఇది చాలా లావుగా కనిపిస్తుంది. కాకపోతే బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు. లోపల సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ఒక బ్లాక్ కలర్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు 100 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ ఉంటుంది అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు, మనం బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్, ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. వైట్, బ్లాక్, గ్రీన్. నా దగ్గర ఉండేది వైట్ కలర్. చూడడానికి మాత్రం చాలా తెల్లగా ఉంది. నేను కొంచెం గ్రేయిష్ ఉంటుంది అనుకున్నా, బట్ చాలా తెల్లగా ఉంది ఫోన్ చూడడానికి. బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ గ్లాస్ బాడీతో వస్తుంది. కాకపోతే మ్యాట్ ఫినిష్, మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయదు. అండ్ చుట్టూ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, పట్టుకుంటేనే మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ చుట్టూ కూడా రెడ్ కలర్లో ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. అదొక యాంగిల్లో చూసినప్పుడు మీకు ఫోన్ మొత్తానికి ఒక మంచి లుక్ ఇస్తుంది, బాగుంది. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర బ్యాక్ లైటింగ్ ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాక్ లైట్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అట్లా లైక్ ఇన్కమింగ్ కాల్స్కి లేదంటే నోటిఫికేషన్స్కి మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకుంటే మీకు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు కానీ మెసేజెస్ వచ్చినప్పుడు కానీ బ్యాక్ సైడ్ కెమెరా చుట్టూ ఆ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఆ లుక్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఫోన్ కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా చిన్న ఫోన్ ఇది, అంటే మరి 6.2 3 కాదు కానీ 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో చేతిలో ఫోన్ మరి పెద్దగా లేదు, అట్లా మరీ చిన్నగా లేదు, కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది చేతిలో పట్టుకోవడానికి. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 200 grams వెయిట్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ డిజైన్ కానీ ఈ ఫోన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఈవెన్ IP రేటింగ్ కూడా ఇది IP68+69+69K సపోర్ట్ చేస్తుంది. అంటే హాట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో IP రేటింగ్ కూడా బాగానే తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోన్ని ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్గా తీసుకొచ్చారు. అంటే గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి, గేమర్స్కి ఫోన్ తీసుకొచ్చినట్టు మెయిన్గా వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఈ ఫోన్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్తో చెప్పాలంటే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్కి కొంచెం ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 8S Gen 4 అంటే మీకు iQOO Neo 10, పోకో F7 ఇవి ఒకప్పుడు లాంచ్ అయినప్పుడు 30,000 రూపీస్ ఈ ప్రైస్కే లాంచ్ అయినాయి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, 35-37 దాకా వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా ఆ ప్రైస్ రావాల్సిన ప్రాసెసరే, మంచి ప్రాసెసరే. ఇది 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో బెంచ్ మార్క్స్ యాంటీ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు కూడా అరౌండ్ 2 million పైన స్కోర్ చేసింది. జనరల్ యూసేజ్కి ఈ ఫోన్ బాగానే ఉంటుంది. కాకపోతే జనరల్ యూసేజ్కి ఈ ఫోన్ ఎవరు తీసుకోరు. మెయిన్గా గేమ్స్ ఆడేవాళ్ళు, గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ ఎక్కువ తీసుకుంటారు. సో గేమింగ్ పరంగా చూసుకుంటే ఇది BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ అయితే 60 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ వైల్డ్ బూస్ట్, ఎన్హాన్స్డ్ విజువల్స్. దీనిలో మీరు డిస్ప్లే మొత్తాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ స్పీడ్ బూస్టరు, వాయిస్ చేంజరు, డు నాట్ డిస్టర్బ్, ఇట్లా కొన్ని గేమింగ్ ఫీచర్స్. మరి iQOOలో ఉన్న ఎక్స్పెక్ట్ చేయదు కానీ గేమింగ్ ఫీచర్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆ ప్రైస్లో మంచి గేమింగ్ ఫోన్ అన్నట్టు అనిపించింది. ఎక్కడ పెద్దగా ల్యాగ్స్ లేవు, ఫ్రేమ్ డ్రాప్స్ లేవు, చాలా స్మూత్గా అనిపించింది. దీని ముందు ఫోన్ ఇందా చెప్పా కదా పోకో X7 Pro అని, దానిలో అసలు ఆటోమేషన్ సరిగ్గా ఉండదు. కాకపోతే దీనిలో మాత్రం చాలా బాగా ఆటోమేట్ చేశారు. గేమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎక్కడ నాకేం ఇబ్బంది అనిపించలేదు. ఈవెన్ టెంపరేచర్స్ కూడా మరీ ఓవర్ ద టాప్ వెళ్ళట్లా. దీనిలో 5300 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. నేను ఒక 1 hour BGMI అన్నప్పుడు నాకు మాక్సిమం టెంపరేచర్ 42.5-43 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడుతున్నప్పుడు మాక్సిమం ఒక 44 degrees దాకా టచ్ అయింది. మరి ఓవర్ ద టాప్ వెళ్ళట్లా. కాకపోతే చుట్టూ మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీకు ఫ్రేమ్ కాలుతూ ఉంటుంది. ఇలా పట్టుకొని మీరు ఆడుతున్నప్పుడు ఈ ఫ్రేమ్ అంతా కూడా కొంచెం హీట్ ఎక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ అయితే మరీ ఓవర్ ద టాప్ వెళ్ళట్లేదు. కానీ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు మాత్రం టెంపరేచర్ అరౌండ్ 46 degrees దాటిపోయింది. కొంచెం ఫోన్ కొంచెం హీట్ ఎక్కినట్టు అనిపించింది. బట్ బెంచ్ మార్క్స్ అందరూ రన్ చేయరు కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మీకు టెంపరేచర్స్ కంట్రోల్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ర్యామ్ అండ్ రామ్ కూడా ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బేస్డ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీరు ఒక ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.59 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది.
సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్ళి కలర్ స్కీమ్లో మీకు ఒరిజినల్ కలర్ ప్రో అని ఉంటుంది. దాన్ని తీసేసి కింద వివిడ్ ఉంటుంది, దాన్ని పెట్టుకోండి. ఒరిజినల్ పెట్టుకుంటే మీ కలర్స్ చాలా డల్గా కనిపిస్తున్నాయి. కలర్స్ అంతా కొంచెం వాష్ అవుట్ అయినట్టు కొంచెం డల్గా కనిపిస్తుంది. అదే మీరు వివిడ్ పెట్టుకుంటే మీ కలర్స్ చాలా బూస్టెడ్గా, చాలా వైబ్రెంట్గా, చూడడానికి డిస్ప్లే చాలా బాగుంది. సో వివిడ్ పెట్టుకుంటే మాత్రం మీకు ఓవరాల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మెయిన్గా కలర్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు మరీ మోటో ఫోన్స్లో, శాంసంగ్ ఫోన్స్లో వాటిలో ఉన్న లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ లెవెల్లో ఉన్నది కానీ డిస్ప్లే క్వాలిటీ దీనిలో బాగానే ఉంటుంది. మరి తోపు అని చెప్పను, బట్ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. దీనిలో HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, అన్ని ప్రొవైడ్ చేశారు, ఏం ఇబ్బంది లేదు. అండ్ బ్రైట్నెస్, హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 nits దాకా వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు పీక్ బ్రైట్నెస్ అరౌండ్ 3300 nits దాటిపోతుంది, చాలా బ్రైట్ ఉంది. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా డైరెక్ట్గా సన్లైట్ లో కూడా ఈ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఈవెన్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో స్టీరియో సెపరేషన్ బాగుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 27 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ ఇచ్చుంటారు, ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే 0 to 100% అరౌండ్ 50-55 minutes లో ఛార్జ్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను ఈ ఫోన్ ని కొంచెం మోడరేట్ గా యూజ్ చేశాను. నాకు అరౌండ్ 7.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 12% బ్యాటరీ మిగిలింది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద బ్యాటరీ స్టాట్స్ చేస్తాను, ఏ టాస్క్ ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్ గా BGMI నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. BGMI 1 hour ఆడితే 25% బ్యాటరీ తగ్గింది. నార్మల్ గా 20% అట్లా తగ్గద్ది, 25% అనేది కొంచెం ఎక్కువే. సో గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ ఆటోమైజేషన్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఓన్లీ గేమ్స్ ఆడితే ఈజీగా ఒక 3 to 4 hours లో అయిపోద్ది ఛార్జింగ్. సో అది ఇంకొంచెం బాగా ఆటోమైజ్ చేస్తే ఇంకా బాగుండేది. సో ఓవరాల్ గా బ్యాటరీ కూడా బాగానే ఉంది, పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ దాకా అన్ని బాగానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, Sony IMX882 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 MP కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ మాత్రం మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది గేమింగ్, ప్యూర్లీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్, గేమ్స్ ఆడే వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఫోన్. కెమెరాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, వెరీ డీసెంట్ కెమెరాస్. మెయిన్గా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అసలు అది ఉందని మర్చిపోండి. ఫొటోస్ చాలా చాలా యావరేజ్గా వస్తాయి. అండ్ ఈవెన్ వీడియో కూడా 1080p 30 fps లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా అంతే ఉండదు, లైట్ తీసుకోవచ్చు. అసలు కెమెరా మర్చిపోండి. మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో అండ్ 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే ఓన్లీ 1x మాత్రమే తీసుకొచ్చారు. ఏ కూడా మీకు అంత సూపర్గా ఉండవు, ఓకే డీసెంట్ ఫొటోస్ ఎవరు తీస్తున్నాయి అంతే. కాకపోతే మీకు జూమ్ చేస్తే ఎక్కడ డీటెయిల్స్ ఉండవు, మొత్తం కొంచెం ఓవర్ షార్ప్ చేసిన చుక్కలుగా కనిపిస్తూ ఉంటుంది, మీకు అంత డీటెయిల్స్ ఉండవు. సో ఓవరాల్గా ఏదో కెమెరాస్ ఉన్నాయి, ఫోటోలు తీస్తుంది అందరికీ, కానీ ఆ ఫొటోస్ మీకు అంత సూపర్గా ఉండవు. ఈవెన్ నైట్ టైం కూడా మీకు సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు ఫొటోస్ని కొంచెం బ్రైట్ చేస్తుంది. కాకపోతే మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, మొత్తం నాయిస్ వచ్చేసి ఉంటుంది. మీకు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఏవి కూడా మీకు అంత సూపర్గా ఉండవు. ఓకే డీసెంట్ కెమెరాసే. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో నాకు కొంచెం బెటర్ అనిపించింది, కొంచెం స్టేబుల్గా ఉంది. వీడియో కూడా కొంచెం చూడడానికి బాగానే ఉంది. కాకపోతే స్కిన్ టోన్స్ ఇది ఒక్కటి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. వీడియో క్వాలిటీ డే టైంలో పర్లా బాగానే తీసుకుంటుంది. బట్ లో లైట్లో మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా యావరేజ్ ఉంటుంది, మీకు నాయిస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ బ్యాక్ కెమెరా మీకు డీసెంట్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా 20 MP కెమెరా, ఇది కూడా పర్లేదు. మీకు డే టైంలో ఫొటోస్ మీకు బాగానే తీసుకుంటుంది, ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు డీటెయిల్స్ పర్లా డే టైంలో బాగానే తీసుకుంటుంది. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఓకే డీసెంట్ బాగానే తీసుకుంటుంది. బట్ లో లైట్లో మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫొటోస్ పోర్ట్రేట్ షాట్స్ చాలా యావరేజ్గా వస్తాయి. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ నాకైతే నచ్చలేదు, 1080p క్వాలిటీ కాబట్టి మీకు అంత డీటెయిల్స్ ఉండవు. వీడియో క్వాలిటీ నాకేమంత సూపర్గా అనిపించలేదు. ఈవెన్ లో లైటింగ్లో కూడా వీడియో క్వాలిటీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు, మీకు కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. వీడియో క్వాలిటీ చాలా చాలా యావరేజ్ ఉంది. ఒక 20,000 రూపాయల లోపు కెమెరాస్ ఎలా ఉంటాయో ఆ లెవెల్ కెమెరాస్ దీనిలో ఉన్నాయి. దీని ప్రైస్ 30,000, బట్ కెమెరాస్ మాత్రం ఒక 20,000 రూపీస్ లోపు ఉన్న కెమెరాస్ ఎలా ఉంటాయో ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. సో కెమెరాస్ కోసంగా ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అసలు కెమెరాస్తో పనే లేదు, మెయిన్గా పర్ఫార్మెన్స్, గేమ్స్ ఆడడానికే నేను ఫోన్ తీసుకుంటున్నాను అనుకుంటే మాత్రం మీకు అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ కెమెరాస్ మాత్రం మీరు దీనిలో ఖచ్చితంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇది Android 16 తో వస్తుంది, 4 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది HyperOS 3.0 తో వస్తుంది. యాక్చువల్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉన్న అన్ని OS లోకి నాకు అస్సలు నచ్చింది HyperOS. అసలు భయంకరమైన యాడ్స్ ఉంటాయి. మీరు ఫోన్ సెటప్ చేసుకునేటప్పుడే బేసిక్ సెట్టింగ్స్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ సెటప్ లాక్ స్క్రీన్ అని అడుగుద్ది, అక్కడ స్కిప్ చేసేయండి. లాక్ స్క్రీన్ మీద అన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, అది వద్దు తీసేయండి. అండ్ సెటప్ న్యూ డివైస్ దగ్గర
కొన్ని యాప్స్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటాయి, అవన్నీ టిక్కులు రిమూవ్ చేసేయండి. అవన్నీ చేసినా కూడా మీకు దాదాపు ఒక 20 నుంచి 25 యాప్స్ ప్రీ ఇన్స్టాల్గా ఇన్స్టాల్ అయిపోతాయి. అవన్నీ మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి గేమ్స్ ఏవో ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. సో యూఐ కూడా మీకు అంత సూపర్గా ఉండదు. మెయిన్గా హ్యాప్టిక్స్, షామీ ఫోన్స్లో హ్యాప్టిక్స్ ఎందుకు కొంచెం చీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాప్టిక్స్ దీనిలో నాకు అంత నచ్చలేదు. అండ్ ఇది వైఫై 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, ఏసీలు టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది, మంచి విషయమే. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది, అట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అండ్ పోకో డైలర్తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను జియో, ఎయిర్టెల్ 2 యూజ్ చేశాను. నాకు ఎక్కడ నెట్వర్క్లో కానీ కాల్ క్వాలిటీలో కానీ ఎక్కడ ఇష్యూస్ నోటీస్ చేయలేదు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 32,999 లాంచ్ చేశారు. టాప్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 35,999 లాంచ్ చేశారు. రెండింటి మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ మీకు 30,000 రూపాయలకి వస్తుంది. సో 30,000 రూపీస్కి ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ డిజైన్, లుక్స్, బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ చాలా బాగుంది. అండ్ డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఐపీ రేటింగ్ బాగుంది, బ్యాటరీ బాగుంది, ఇవన్నీ ఓకే, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. కాకపోతే ఈ ఫోన్లో ఉన్న మేజర్ నెగిటివ్స్ అంటే మాత్రం కెమెరాస్ నాకు అంత నచ్చలేదు. బిలో 20,000 రూపీస్ కెమెరాస్, వెరీ డీసెంట్, బిలో యావరేజ్ కెమెరాస్. అండ్ ఓఎస్ యూజ్ చేసినప్పుడు యూఐ కూడా మీరు కొన్ని యాడ్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యాప్టిక్స్ కూడా అంత సూపర్గా అనిపించలేదు. సో ఈ మాత్రమే నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. సో అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరైతే సోల్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కోసం చూస్తున్నాను, 30,000 రూపీస్ లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. బట్ ఏ మాత్రం మీరు కెమెరాస్ కావాలి, కెమెరాస్ కొంచెం బెటర్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవద్దు. కెమెరాస్ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. సో ప్యూర్లీ గేమింగ్ కోసంగా తీసుకునే పని అయితే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మనకి సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.